ఉద్యమం విరమిస్తున్నట్టుగా సీజేపీ ప్రకటించింది. ఢిల్లీలో సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకుంటున్నాయి. ఇప్పటికే మెట్రో స్టేషన్లన్నీ కూడా తెరచుకున్నాయి. దేశ రాజధానిలో ప్రజా రవాణా పునరుద్ధరణ జరిగింది. విద్యార్థులు వెనక్కి వెళ్లేందుకు అందుబాటులో ఉన్న రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రైట్, ఈ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, 6:30కి ఏదో ప్రోగ్రామ్ ఇచ్చారు, కొవ్వొత్తుల ర్యాలీ అని చెప్పి, అది కూడా ఎక్కడ నిర్వహించబోతున్నారు? అండ్ విద్యార్థులంతా అక్కడి నుంచి వెనక్కి వెళుతున్నట్టుగా తెలుస్తోంది, బస్సుల్ని రైల్వే స్టేషన్లు ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. జంతర్ మంతర్ దగ్గర రైట్ నౌ ఎలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి? విద్యార్థులు యువత సంబరాలు అంబరం నడుతున్నాయి. ఇది ఒక విద్యార్థుల విజయం, ప్రజాస్వామ్య విజయం అంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని వాళ్ళు స్వాగతిస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఇటు సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రంకా ఇద్దరు కూడా జేపీ నడ్డా అలాగే ఇటు జితేంద్ర సింగ్తో సమావేశానికి వెళ్ళారు. 3వ దఫా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఇంకొన్ని పెండింగ్ డిమాండ్లు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్, సో అది నెరవేరింది. ఇక విద్యార్థులు చనిపోయిన వారికి కంపెన్సేషన్ ₹1,00,00,000, అలాగే ఎవరిపైన అయితే విద్యార్థులపై కేసులు పెట్టారో అవి ఎత్తివేయడం, అంతేకాకుండా దాడి చేసిన పోలీసుల పైన చర్యలు తీసుకోవడం. వీళ్ళు ఆ పోలీసులు ఎవరు అనేది పేర్లతో సహా చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోల కోసం ఒక వెబ్సైట్ని సైతం వీరు రూపొందించబోతున్నారు. ఆ వెబ్సైట్లో ఎవరెవరు వీడియోలు అయితే అప్లోడ్ అవుతాయో సో వారికి సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా కేంద్రం అన్న సమాచారాన్ని కూడా ఇప్పుడు కేంద్ర మంత్రులకి వారు చెప్పబోతున్నారు. అలాగే ₹1,00,00,000 నష్టపరిహారానికి సంబంధించి కేంద్రం సానుకూలంగా మాత్రమే స్పందించింది. ఖచ్చితంగా ₹1,00,00,000 ఇస్తామని చెప్పలేదు. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో విద్యార్థులు చనిపోయారో వివరాలు తెప్పించుకుని వారికి తగిన నష్టపరిహారం ఇస్తామన్న విషయం వాళ్ళకి ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేశారో వాళ్ళపై మాత్రమే కేసులు ఉండవు అన్నది జేపీ నడ్డా నిన్న సోనం వాంగ్చుక్ కానీ విద్యార్థుల ఇటు సీజేపీ ప్రతినిధులకు కానీ చెప్పిన మాట. సో ఎవరైతే పోలీసులపైన అటాక్ చేశారో, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్న ఎవిడెన్స్ ఉందో సో వారిపైన ఖచ్చితంగా కేసులు అనేవి ఉంటాయి. శాంతియుతంగా మార్చ్లో పాల్గొన్న వారిపైన మాత్రమే కేసులు ఉండవు. మిగతా వారిపైన ముఖ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపైన ఖచ్చితంగా కేసులు ఉంటాయి. అది యాజ్ పర్ ప్రొసీడింగ్స్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కొనసాగుతున్నాయి. మరోపక్క సీజేపీ ప్రొటెస్ట్ సైట్ నుంచి ముఖ్యంగా అభిజిత్ దీప్కే ఆరోగ్యం కూడా బాగాలేదు, టైఫాయిడ్ జ్వరంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. అలాగే 37 రోజులుగా ఈ దీక్ష నిరసన కార్యక్రమాలన్నీ కూడా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నాయి కాబట్టి సో వాళ్ళ మెజారిటీ డిమాండ్ నెరవేరింది కాబట్టి సో వాళ్ళంతా కూడా తిరిగి వెనక్కి వెళ్లేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. అయితే అది ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ చర్చలు ముగిసిన తర్వాత ఒక సంయుక్త మీడియా సమావేశం అనంతరం ఇటు జంతర్ మంతర్ వేదికను వాళ్ళు ఖాళీ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత జంతర్ మంతర్ వేదికను వాళ్ళు ఖాళీ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఇప్పుడిప్పుడే మెట్రో స్టేషన్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. 18 మెట్రో స్టేషన్స్ని మూసివేయడం జరిగింది సెంట్రల్ ఢిల్లీలో. అలాగే లిక్కర్ షాప్ల టైమింగ్స్ని మార్చడం జరిగింది. ఇటు మొబైల్ ఇంటర్నెట్ సేవలపైన ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 6 గంటలకు వాటిని లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఈ సీజేపీ ప్రతినిధులు అలాగే కేంద్ర మంత్రులు మీడియా సమావేశం సందర్భంగానే ఈ పూర్తి రిస్ట్రిక్షన్స్ అన్నీ తొలగిపోయి నార్మల్ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఈరోజు రాత్రి కల్లా నెలకొనే అవకాశం ఉంటుంది. ఓ పక్క ఈ ప్రక్రియ, ఈ చర్చలు, ఈ ప్రక్రియ జరుగుతున్నాయి. మరోపక్క కేంద్రంలో ఇంటర్నల్గా అమిత్ షా కానీ ప్రధాని మోడీ కానీ సో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా డ్యామేజ్ కంట్రోల్ పైన కూడా దృష్టి సారించడం జరిగింది. కేంద్రం వెనక్కి తగ్గింది, స్టెప్ డౌన్ అయింది. 12 ఏళ్లలో ఎప్పుడు ముఖ్యంగా ఒక మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి లేదు. సో విద్యార్థుల పోరాటానికి, యువత పోరాటానికి వెనక్కి తగ్గింది. సో కేంద్రం బలం తగ్గుతుందని చెప్పి ఏవైతే ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయో సో దీనికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మేము ప్రజల పక్షాన ఉన్నాం, యువత పక్షాన ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దానికి అనుగుణంగానే మరి ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు కాబట్టి సో ఆ శాఖ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, ఇంకా ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎన్టీఏలో కానీ విద్యా వ్యవస్థలో కానీ ఈ బిల్లు పార్లమెంటుకు ముందుకు రాబోతుంది కాబట్టి సో దానికి సంబంధించిన వ్యూహరచనలో ఇటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్న పరిస్థితి ఉంది.